ఇది జోర్దార్ బెల్ డైట్ ఫుడ్, సలాడ్ ఇంకా ఆరెంజ్ జ్యూస్. తమ్ముడు 1000 సరిపోతుందా? 200 300 ఎక్కువ చేయమంటావా? వావ్, మీరందరూ ఎంతో ఫిట్ గా ఉన్నారు. అవును, ఇదంతా డిసిప్లిన్ కోసమే. ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్ గా ఉంటాం, హెల్తీగా తింటాం, టైం కి నిద్రపోతాం. నాకు కూడా ఫిట్ అవ్వాలనుంది. వెరీ గుడ్. అయితే రోజంతా మాతోనే ఉంటూ మా రొటీన్ అలాగే ఫాలో అయిపో. ఓకే. ఆహా, ఒకవేళ కిట్టి వీళ్లతో రోజంతా ఉంటే నాతో పాటు ఎంతసేపు గడుపుతుందో తెలియడం లేదే. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఈ రోజు కాకి కోకిలా అరుస్తుందేంటి? నువ్వు గాడిదవే, నిన్ను పిల్లిని తప్ప మిగతా అందరినీ చెప్పేశావు. గుడ్ జాక్. ఏంటి విషయం? ఈ రోజు నీ నోటి నుంచి మంచి వార్తలే వస్తున్నాయి. ఎనీ డౌట్? ఇంతకు ముందు మీరు మాట్లాడుకుంటున్నది నేను విన్నాను. నేను కూడా మీ ఫిట్నెస్ గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అరే నీకు అవసరం లేదు, నువ్వు ఫిట్ గానే ఉన్నావు కదా. నువ్వు ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నావు కదా. అవును సని, సినిమాలో చూపించేలాగా బోర్నే ఇవ్వరకు కొడతావు. కిట్టి, రానివ్వండి. అంటారు కదా, 1 కంటే 2 మేలు, 2 కంటే 4 మేలని. కానీ నిన్ను కలిపి ఆల్రెడీ 5గురం అయ్యాం తెలుసా? ఆ 5గురితో పాటు 6గురు ఏమవుతుంది? ఈ విధంగానైనా మీరందరూ నా దగ్గర కొంత నేర్చుకోవచ్చు కదా. అవును, ఇది కూడా కరెక్టే. సరేలే, కిడ్డీ చెప్తుంది కదా, కరెక్ట్ గానే ఉంటుంది. బాయ్. మీ ఫిట్నెస్ సెషన్ నేను ఆపకపోతే కనుక నా పేరు సన్నీయే కాదు, నే పేరు మార్చుకుంటాను. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. సరే, ముందు అందరూ కళ్ళు మూసుకోండి, మనం ధ్యానం చేద్దాం. ఏమైంది? వాష్రూమ్ ఎక్కడా? వాష్రూమ్ ఎక్కడా? ఎవరిది, మాదా లేక నీదా? మీదే. కింద ఉంది. నేను వెళ్ళి చూసేస్తాను. హాయ్, పర్ఫ్యూమ్. ఈ పెప్పర్ స్ప్రేని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చింది? తుమ్మి తుమ్మి ముక్కు పాడయ్యింది. ఇది అసన్ని పని అయి ఉంటుంది. కిట్టి ముందు మన పరువు తీయడానికి ఇలా చేయడానికి ప్రయత్నించుంటాడు. రండి, గుణపట్టు నేర్పిద్దాం. వీళ్ళంతా కొత్తగా జిమ్ వచ్చారేంటి? చూడండి, మీరంతా వచ్చేసారు. మీరంతా జిమ్ను చూసుకోండి, నేను మిల్క్ షేక్ తాగి వస్తాను. కిట్టి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏంటో చూపిస్తాను. ఓయ్, నేనే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. నేనే కిట్టి కూడా నేర్పిస్తాను. మీరందరూ టైం వేస్ట్ చేయకండి. మీరిద్దరూ వెయిట్ లిఫ్టింగ్ చెయ్యండి. ఎవరు ఎక్కువగా వెయిట్ ఎత్తుతారో వాళ్ళు కిట్టికి నేర్పించండి. ఓయ్, ఇదేమన్నా పెద్ద వెయిటా? ఇంకాస్త వెయిట్ పెంచండి.
ఇంకా వెయిట్ పెంచండి. వావ్ బనీ, నువ్వు చాలా పవర్ఫుల్ గా ఉన్నావు. ఓయ్ ఇంకా వెయిట్ పెంచండి. సన్నీ! నా ధర్మాకోల్ ఏంటి బాగా వెయిట్ అయిపోయింది. సరే సనీని చూసి బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం. ఇది జోర్దార్ బెల్ డైట్ ఫుడ్, సలాడ్ ఇంకా ఆరెంజ్ జ్యూస్. ఓయ్ జ్యూస్ తాగండి. జోర్దార్ ఎంత కష్టపడి తయారు చేశాడు. బన్నీ నా ఆరెంజ్ జ్యూస్ తాగుతాడు, నేను బన్నీ ఆరెంజ్ జ్యూస్ తాగుతాను. అలా చేస్తే స్నేహం మరింత బలపడుతుంది. అవునవును, ఐడియా చాలా బాగుంది. నేను హనీ కూడా ఇలాగే చేసాం కదా హనీ. ఎప్పుడు పెంచాం? ఏంటన్నయ్యా గుర్తులేదా? సర్లే ఉండు, గుర్తు చేస్తాను. కిటీ, అప్పుడు మేము మొత్తం 5గురం. నా జ్యూస్ ని నేను నా ఫ్రెండ్ కి ఇచ్చాను. నా ఫ్రెండ్ ఏమో దాన్ని హనీకి ఇచ్చాడు. హనీ ఏమో ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో అది నాకు ఇచ్చాడు. నేను ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చాను. తనేమో మళ్ళీ దాన్ని పాత ఫ్రెండ్ కే ఇచ్చేసాడు. మళ్ళీ తనేమో దాన్ని మళ్ళీ మొదటి ఫ్రెండ్ కే ఇచ్చాడు. ఆ విధంగా మేము జ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకుని ఫ్రెండ్షిప్ ని పెంచుకున్నాం. సరే సరే, ఇప్పుడు మనం కూడా అలాగే చేద్దాం. ఏంటలా చూస్తున్నారు? తాగండి. అరే అరే, ఈరోజు ఎక్కువ తినేశాను. తను ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా ముఖ్యమైన పని జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఎనీ డౌట్? కిటీ, సాయంకాలం సైక్లింగ్ కి వెళ్దాం. భలే దొరికాడు. నా సైకిల్ బ్రేక్ ని ఫెయిల్ చేస్తాడా? సూపర్, నాకు మంచి ఐడియా వచ్చింది. ఎంత ఎక్కువగా సైక్లింగ్ చేస్తే అంత ఎక్కువగా క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి. అంతే కదా బన్నీ? అవునవును. స్టార్ట్ చేద్దామా? ఆగండి, ముందు ఫ్రెండ్షిప్ ని పెంచుకోవద్దా? సనీ నాతో జ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను సైకిల్ ఎక్స్చేంజ్ చేస్తాను. వద్దు. ఎందుకు? నాకు నా సైకిల్ తొక్కడం మాత్రమే అలవాటు. ఓహో, ఇదేమి రేస్ కాదులే. స్నేహం కంటిన్యూ చేద్దాం. ఎనీ డౌట్? ഈ സൈക്കിൾ എന്താ ചവിട്ടിട്ട് നീങ്ങാത്തെ? ఇంకా ఎంతసేపు అని ఇలాగే కూర్చుంటావు? సైకిల్ తొక్కు. తను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు కదా, రండి మనం కూడా ఫాస్ట్ గా వెళ్దాం. తప్పుకోండి, తప్పుకోండి రా బాబు, తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. సన్నీ, అసలు ఏమైంది? అవునవును, చెప్పు సన్నీ, ఏమైందే?
ఆ సైకిల్ ఆ చెప్పా సైకిల్ కి ఏమైంది? మధ్యాహ్నం నా సైకిల్ ఇంటి బయట ఉండేది. అసలు నిజమేంటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? వద్దు కిటి, నాకు ఒంట్లో బాగుండలేదు. నాకు ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ అవసరం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీ అందరూ కంటిన్యూ చేయండి. ఆశ్చర్యంగా ఉంది. తానే వచ్చి గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడేమో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు ఏమైంది దీనికి?